సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం నిర్మల్ మండల్ న్యూ పోచంపాడ్ భాగ్యనగర్లో ఉన్నాము. ఇక్కడ సిద్ధయ్య గారు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ నాటు వైద్యం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎముకలు విరిగితే, కాళ్ళు చేతులు విరిగితే, ఫ్రాక్చర్ అయితే దాంతోపాటు వెన్నుపూసకు సంబంధించి అతను ఇక్కడ వైద్యం అందిస్తూ ఉన్నారు. ఇతని వైద్యాన్ని నమ్మి చాలా సుదూర ప్రాంతాల నుంచి చాలా మంది జనం ఇక్కడికి వచ్చి చూపించుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకైతే తెలుస్తూ ఉంది కార్పొరేట్ హాస్పిటల్లో ఎలాంటి ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఒక చిన్న సమస్యకు కానీ లేకపోతే వెన్నుపూస సమస్యలకు కానీ కొన్ని లక్షలు వాళ్ళు వెచ్చిస్తూ ఉన్నారు చాలామంది. కాకపోతే ఇక్కడ ఇతని నాటు వైద్యం వల్ల అక్కడ ఒక 6 లక్షలు అయ్యే వైద్యం ఇక్కడ కేవలం ఒక 2-3 వేలలో తగ్గిపోతూ ఉన్నది. దాన్ని నమ్మి చాలామంది ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చూపించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ వచ్చే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అతి తక్కువ ఖర్చులోనే వాళ్ళకి ఈ సమస్య పరిష్కారం అవుతుండడంతో వాళ్ళు ఒకరి ద్వారా ఒకరు ఇలా చాలా మందికి తెలియడం వల్ల ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చూపించుకుంటూ ఉన్నారు. ఒకసారి సిద్ధయ్య గారికి ఒకసారి ఈ వైద్యం గురించి, అతను ఈ చేస్తున్న నాటు వైద్యం గురించి ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు సిద్ధన్న గారు ఉన్నారు. ఒకసారి సిద్ధన్న గారికి అడిగి తెలుసుకుందాం ఈ నాటు వైద్యం గురించి. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ చెప్పండి, ఈ నాటు వైద్యం గురించి ఒకసారి చెప్పండి. మీరు ఎటువంటి ఏళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇరిగిపోతే, మోకాళ్ళు, మోచేతులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, డిస్కోలు, ఏళ్ళు, కాళ్ళు ఏవైనా ప్రతి ఒక్కటి అన్ని చేస్తున్నా. ఇప్పుడు వెన్నుపూసకు సంబంధించి అన్ని వెన్నుపూస సంబంధించింది కూడా చేస్తా. గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఈ వైద్యము మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు? 40 సంవత్సరాల నుంచి చేస్తా. ఇప్పుడు ఈ నాటు వైద్యంలో మీరు ఎటువంటి మందులు ఇస్తా ఉంటారు వాళ్ళకి? ఏదైనా చెట్టు మంది ఇస్తా, చెట్ల మందులు ఇస్తా. ఒక్క 2 మట్ల తక్క కాకపోతే ఇంకా మరి రమ్మంట తక్క చేస్తా. తక్క చేసే వాళ్ళు ఎంతతోటి అయింది మాత్రం తక్క ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఈ నాటు వైద్యం ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఇది హైదరాబాద్లో నేర్చుకున్నాను. హైదరాబాద్లో ఎక్కడ నేర్చుకున్నారు సార్? ఒక ఇది ఉండే ఫారకులు నేర్చుకున్నా. అక్కడ మీ గురువులు ఎవరైనా ఉన్నారా సార్ నేర్పించింది? ఉన్నాడు కౌట్ల గంగారెడ్డి. ఇక్కడికి ప్రజలు వస్తూ ఉంటారు, చాలా దూరాల నుంచి ప్రజలు వస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు? కరీంనగర్ వస్తారు, ఇటు జగిత్యాల, కోరుట్ల, మెట్టిపల్లి, హైదరాబాద్ నుంచి నిజామాబాద్, ఆర్మూరు, ఇటు నిమ్మపల్లి, మరలా ఇటు బైన్సా, ఇక నిర్మల్ అయితే మొత్తం ఆదిలాబాద్, బోతు, ఇవన్నీ బోతు, ఆదిలాబాద్ ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఏదైనా ఫ్రాక్చర్ అయినప్పుడు మీరు ఎటువంటి ఏం పట్టీలు ఇస్తారు? ఇవి దీని టిక్కర్ పట్టేస్తా, సెట్ అయిపోతుంది. ఏమన్నా ఆయిల్స్ కానీ ఏమన్నా తాయిలాలు ఏమన్నా ఇస్తారా? ఏమి తాగదలకి ఏమి అది మందిస్తా. తక్క కాకుండా ఇస్తా, లేకుంటే మనం తక్క అని పరిస్థితి లేకుంటే ఇస్తా. తక్కువ ఉంటే అలా అదే చెప్పేస్తా. ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళకి మామూలుగా ఫీజులు ఎంత తీసుకుంటా ఉంటారు? నెయ్యి ఆటం అయితే 300 ఇస్తారు, 200 ఇస్తారు, 100 ఇస్తారు. లేని వాళ్ళు గరీబ్ తిరిగి ఉంటుంది. మా బైసకలు వచ్చిండ్రు, ఇద్దరు పెళ్ళ మోడు వచ్చిండ్రు. పాపం ఒక చేతి ఇరిగిపోయింది, ఇంకో చేతి నొప్పింది. మా వాళ్ళకి 500 ఇచ్చి తోలేసిన. వాళ్ళకి మీరు 500 ఇచ్చి పంపించారు? 500 ఇచ్చి పంపించిన బస్ కిరాయిలు. అట్లుంటది ఇక. దాన్ని అన్ని పరిస్థితులు బట్టి లేంకాలి. ఇక గరిబోడు ఉంటాడు, సరిపోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు. వాళ్ళకి మనం చూడబడదు. నాటు వైద్యం ఏమన్నది ఇక మన పీసు గింత కావాలన్నది మనది లేదు. ఇక ఏదో ఒక తిరుగా ఇంత చేసాలకు గమ్మత్ చేస్తూ లేచుడు. ఇప్పుడు ఇక్కడ మీ నాటు వైద్యము చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి వేస్తారా, లేకపోతే ఓన్లీ పెద్దవాళ్ళకి వేస్తారా? చిన్న పిల్లలు అంటే పిల్లని చూసి చేస్తా, లేకుంటే మంచిగా ఉంటుంది, చెడ్డగా ఉంటుంది. అంటే పిల్ల బాగా చిన్నగా ఉంటే చెయ్య, ఇక మంచిగా కొంచెం నడిచే పిల్లలు చేస్తా. నడిచే పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చేస్తా. 40-50 సంవత్సరాల దాకా చేస్తా. మొన్న ఈ పోతిరెడ్డి తల్లి గుర్తా మీకు 95 ఏళ్ళు ఉండే. 95 ఏళ్ళు ఉంటే నడిమిరిగిపోయింది. నడిమిరిగిపోతే నెల రోజులలో నిలబెట్టి నడిపించిన. నెల రోజుల నడిచింది? నెల రోజులలో నడిచింది. 95 ఏళ్ళ వృద్ధురాలికి వైద్యం చేయడం వల్ల కేవలం నెల రోజుల్లో నడిచిందని చెప్తా ఉన్నారు సిద్ధన్న గారు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకనంటే మామూలుగా ఇప్పుడు ఈ ఫ్రాక్చర్ అయినప్పుడు మామూలుగా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అది తొందరగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే 95 ఏళ్ళ వృద్ధురాలికి వైద్యం చేసి దాన్ని అతికించడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు. దీనికి సుమన్ టీవీ తరఫున తప్పకుండా సిద్ధయ్య గారికి కంగ్రాచులేషన్ చెప్పాల్సిందే, అప్రిషియేషన్ చేయాల్సిందే. ఇంకా సార్ చెప్పండి. ఇప్పుడు మన ఒక కనకాపూర్లో అయితే ఆమెకు ఈ పక్క పడిపోయింది,
మొత్తం కాలు ఏం లేకుండా నడరాలే. నెల రోజులలో మంచిగా నెల 100 దేశాలు నడిపించి చేసి తోలేసిన. అదండి సిద్ధయ్య గారు చెప్పేది ఏంటంటే ఇక్కడికి వచ్చే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా అతను 200, 300 అలా తీసుకుంటా ఉంటారు. దాంతోపాటు మొన్న ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఒక చిన్న ఇన్సిడెంట్ బైన్సన్ నుండి ఒక కపుల్ వస్తే వాళ్ళకి చూపించుకోవడానికి డబ్బులు లేకపోతే సిద్ధయ్య గారే తన జేబు నుండి 500 ఇచ్చి పంపించాడు. అది ఆ సహృదయ భావానికి అది పెట్టింది పేరుగా సిద్ధయ్య పేరు ఇక్కడ మారుమోగుతా ఉందనే చెప్పవచ్చు. దాంతోపాటు ఈ నాటు వైద్యంలో ఈ సుదూర ప్రాంతాల నుండి ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు. నిర్మల్ చుట్టుపక్కల జిల్లాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్, కరీంనగర్ చాలా దూరాల నుంచి కూడా ఇక్కడ ప్రజలు వచ్చి వాళ్ళ సమస్యను ఇక్కడ తీర్చుకుంటా ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు అపర్ణ గారు అందుబాటులో ఉన్నారు. అపర్ణ గారు నిర్మల్ నుంచి ఇక్కడికి చూపించుకోవడానికి వచ్చారట. ఒకసారి ఈ ట్రీట్మెంట్ గురించి ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం. మా బాబుకి ఇంతకుముందు చేతికి దెబ్బ తాకింది, ఇక్కడికే తీసుకొచ్చినాం. 2 సార్లు పట్టేసిండు, తక్కువైంది. ఇట్లా తెలిసిన వాళ్ళ ద్వారా ఇతను తెలుసు తొందరగా తక్కువ అవుతుంది. ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తే టెస్టులు అవి ఇవి ఏమంటారు కాబట్టి ఇక్కడికి వస్తే మా పట్టీ ద్వారానే తక్కువ అవుతుంది కదా, ఎక్కువ మనకు ఖర్చు కూడా లేదు. ఇప్పుడు నాకు కూడా చేతికి దెబ్బ తాకింది, అందుకనే ఇక్కడికి వచ్చినాం చూపించుకోవడానికి. తక్కువ ఖర్చుతో మనకి రోగం అనేది తక్కువ అవుతుంది. మీ బాబుకు ఎన్ని రోజులు తక్కువైంది మేడం? ఒక 2 సార్లు 10 డేస్కి ఒకసారి వేసిండు పట్టి, ఒక 2 టైమ్స్ వేసిండు, తక్కువైంది. ఈ బొక్క అనేది కొంచెం ఇట్లా ఇది జరిగింది, తక్కువైంది. అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతే ఏమన్నారు మేడం, ఎంత ఖర్చు అవుతుందని చెప్పారు? తీసుకెళ్ళలేము, ఇక మాకు ఇతను తెలుసు కాబట్టి ఇక్కడికే తీసుకొచ్చినాం మేము. కొందరు పెట్టుకునే పరిస్థితి ఉండి కొందరు కార్పొరేట్ హాస్పిటళ్లలో డబ్బులు పెట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు. కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? లేని వాళ్ళకే ఒక పరిష్కార మార్గంగా ఈ సిద్ధయ్య గారి నాటు వైద్యం కనిపిస్తుందని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ సిద్ధయ్య గారి గురించి ప్రపంచానికి తెలియజెప్పే బాధ్యత సుమన్ టీవీ తప్పకుండా తీసుకుంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాము. సార్ ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.